100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 100 రోజులలో మా పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. కాంగ్రెస్ అంటేనే ప్రజా పరిపాలన, కాంగ్రెస్ అంటేనే రైతుల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే రైతుల కోసం వచ్చింది అని చెప్పి ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాల ముచ్చట్లు చెప్పే కార్యక్రమం చేసిండు. మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అయినాయా లేదా అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 100 రోజుల పరిపాలన అటే పోయింది. ఇప్పుడు రేవంత్ అన్న కొత్త పరిపాలన పట్టుకొచ్చిండు. ఇప్పుడు కొత్త పరిపాలన ఏం తెలుసా? 99 డేస్ యాక్షన్ ప్లాన్, 99 రోజుల ప్రజా పరిపాలన అట. 99 రోజులలో నియోజకవర్గాలలో ఉన్నటువంటి సమస్యలు, జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలు, మండలాలలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకుంటారట. తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచిస్తారట, పరిష్కారం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. సరే, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అట. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అని చెప్పి పొంగులేటి సీనన్న మొత్తానికి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అయినాయా? ఇప్పుడు 100 రోజుల 6 గ్యారెంటీలు పక్కన పెడితే ఇప్పుడు కొత్తది మళ్ళా 100 రోజులలో తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. తెలుసుకొని ఏం చేస్తారు? మీరు ఏమైనా పరిష్కారం చేసేది ఉందా? నిజంగానే రేవంత్ రెడ్డి సమస్యలు పరిష్కారం చేస్తామని అనుకునేటోడే అయితే ప్రజావాణి కార్యక్రమం పెట్టిరు. మీ అందరికీ ప్రజావాణి కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. ప్రజాభవన్, ప్రగతి భవన్, అప్పట్లో కేసీఆర్ ఏదైతే ప్రగతి భవన్లో ఉంటుండేనో బేగంపేట దగ్గర ఉంటుంది. ఆ ప్రజావాణి కార్యక్రమం 1 వీక్లో అంటే 7 రోజులలో 2 సార్లు మీరు ప్రజావాణికి వెళ్ళొచ్చు. మీ సమస్యలు దరఖాస్తు పేపర్లో రాసి ఆ పేపర్ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఇస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీ పేపర్ వచ్చింది, మీ సమస్యకు పరిష్కారం మేము చేస్తామని చెప్పి మీకు ఫోన్ వస్తుంది, కాల్ చేస్తారు అని చెప్పి ఒక ముచ్చడి చెప్పారు. చాలా మంది జనాలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ముచ్చట నమ్మి ప్రగతి భవన్కు పోయి అక్కడ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇగో పలాని మంత్రి మా భూమి కబ్జా పెట్టిండు, పలానా ఎమ్మెల్యే మా భూమి కబ్జా పెట్టిండు, ఇగో పలానా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతురు, మాకు పెన్షన్ వస్తలేవు, మాకు నల్లలు వస్తలేవు, లేకపోతే మా పార్కు కబ్జా అయింది, మా ఇల్లు కబ్జా అయిందంటే ఇట్లా రకరకాల ప్రజా సమస్యలన్నీ కూడా ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు పేపర్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. దాదాపు కొన్ని లక్షల దరఖాస్తు పేపర్లు వచ్చినాయి. ఒక్క దరఖాస్తు పేపర్కైనా రేవంత్ రెడ్డి రిజల్ట్ చూపించిందా? ఒక్క దరఖాస్తు పేపర్కైనా రేవంత్ రెడ్డి సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చిందా? ఒక్కటి కూడా లేదు. ఆఖరికి ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తు పేపర్లు ఏదో తెలుసా? వైన్ షాప్ల కాడ ఉన్నాయి. వైన్ షాప్ల ముందు పల్లి బఠాన్లు అమ్ముతారు చూడుర్రి, అక్కడ కనబడుతున్నాయి ఈ దరఖాస్తు పేపర్లు. తర్వాత గేరెలు, మిర్చీలు అమ్ముతారు చూడుర్రి, గాడ కనబడుతున్నాయి ఈ దరఖాస్తు పేపర్లు.